ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే అయ్యగారు. నమస్తే అమ్మగారు. What? Namaste. Oh, namaste. Oh, this is Chuck. This is Spock. చాక్తో కోసినవి పాకాలెట్టినవి తింటారా అయ్యగారు? What the hell? Those are my names. అయ్యో, నాకు ఇంగిలి పిసు రాదయ్యగారు. ఈ బంగ్లాలో దిగిన వాళ్ళకి భోజనాలు వండి తెస్తాను. మీకేమో అర్థం కాదు. సరే నేను పోతాను. నువ్వు పోతే ఆకలితో మేము పోతాం. Hey, old lady, పెద్ద ఆవిడ. మాకు తెలుగు కొంచెం వచ్చు. నువ్వు భోజనం వండి తెచ్చు. ఏమన్నా పెసలు కావాలా అయ్యా? నీకు వచ్చి తే. ఓకే? సరే అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, వన్ డే ది ఎక్కడా? మా ఇంటికండి అమ్మగారు. ఓ సరే ఉంటానమ్మా. శృతమా, ఎందుకు అలా అడిగావు? అక్షర వాళ్ళకు కూడా ఇదే తీసుకొస్తుంది కదా భూపతి గారు. మనం వెళ్ళి ఆ వంటల్లో విషం కలిపేస్తే వాళ్ళ తిని చచ్చిపోతారు కదా. మన దరిద్రానికి ఆ వంట మనకే వచ్చి మనమే తినిపోతే అమ్మో వద్దమ్మా, అలాంటి రిస్క్ వద్దు. బా మీరొకరు. అది జరిగితే ఒక్కరం కూడా మిగలమనే నా బాధ. మరి ఇంకెలా చంపేది మనం? ఫస్ట్ వండి తెస్తుంది కదా, తిని ఆలోచిద్దాం. అప్పుడు మైండ్ బాగా పనిచేస్తుంది, ఐడియాస్ వస్తాయి. అప్పుడు లేపేద్దాం. సరే, ఓకే. అది మనకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆ ప్లేస్ లోనే పెట్టండి. ఫిక్స్ చేసిన కెమెరాస్ అన్ని వర్క్ చేస్తున్నాయో లేవో ఇక్కడ చెక్ చేస్తూనే ఉండండి. ఓకే మేడం. అమ్మా నమస్తే అమ్మా. నా పేరు దేవమ్మ. వంటలు బాగా చేస్తుంది మేడం. మీకు భోజనాలు అడగడానికి వచ్చినట్టున్నారు. ఓ రాములు, నువ్వేండే ఉన్నావా? అవునమ్మగారు, బంగ్లా మేనేజరు సీనుబాబు కౌరంపితే వచ్చాను. మేము 6 ఉన్నాం, భోజనాలు తీసుకురండి. అట్నే అమ్మా. ఏంటి విశేషం దేవమ్మా? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. మన అమ్మోరు గుళ్ళో దీపం వెలిగించినారు రాములు. ఈ ఏడు ఉత్సవాలు జరిపిస్తున్నాం. అవును, ఈ విషయం రాములు కూడా చెప్పాడు. మేమే వద్దాం అనుకుంటున్నాము. అయినా దీపం వెలిగించిన వాళ్ళు చనిపోవడం ఏంటి? అసలేం జరిగింది దేవమ్మ గారు? అదెప్పుడో పూర్వం జరిగింది అమ్మగారు. ఒకడు ఆ తల్లి భక్తురాల్ని ఆ తల్లి విగ్రహం ఎదుటే ఏవో శక్తులు వచ్చేస్తాయని బలివ్వాలని చూశాడంట. ఆ అమ్మోరు వాణ్ణి ఆణ్ణే సంహరించారంటమ్మా. కాకపోతే ఆ పాపం మా ఊరికి శాపంగా మారినది. ఆయమ్మ ఎవ్వరి పూజలు అందుకోవట్లేదు, దీపం వెలిగించనీనే లేదు. ఎన్నాళ్లకే దీపం వెలిగించినారు. ఆయమ్మ బతికి బయటికి వచ్చినది, మా పాపం పోయినది. అయితే కథ సుఖాంతమైంది. అవును బాబు. ఇంతకీ ఆ దీపం వెలిగించిందెవరు? మహాలక్ష్మమ్మ గారని నాకు తెలిసినోళ్ళమ్మా. గుడి తెరుచుకుంది, అదే ఈ సంతోషం. వండి తెత్తానమ్మా, మంచి భోజనం తెత్తాను. నా చేతి రుచి మీకు గుర్తుండిపోతుంది. వస్తానమ్మా. మోస్ట్లీ వాళ్ళు తప్పించుకోకూడదు. ఒకవేళ ఒకరిద్దరు తప్పించుకున్నా ఎటువైపు వెళ్లారో ఇదిగో ఈ కెమెరాలో తెలిసిపోతుంది. ఈ రోజు ఒక్కడిని కూడా తప్పించుకోనివ్వకూడదు. రాములు, వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? మొన్న మేకలు కాయడానికి వెళ్ళినప్పుడు 4 ఉన్నారు మేడం. మిగతా వాళ్ళు కనపడలేదు. మిగతా వాళ్ళ? ఓ, వాళ్ళు అరెస్ట్ జైల్లో ఉన్నారు రాములు. అవునా మేడం? వీళ్ళని పట్టుకొని జైల్లో వేస్తారుగా. మా ఊరికి పట్టిన పీడా పోతుంది. అక్షర, వాళ్ళు ఎక్కడుంటారో ఎంతమంది ఉన్నారో రాములు చెప్తున్నాడు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు ఆగడం ఎందుకు? మనమే ఆ చోటుకు వెళ్దాం. వద్దండి, ఆ అడవిలో మనకి దారి తెలీదు. వాళ్ళకది తెలిసిన ప్రదేశం, ఖచ్చితంగా తప్పించుకుంటారు. మనం ఒక్కల్ని కూడా వదలకూడదంటే అందరూ మనం వేసిన ఉచ్చు చోటుకే రావాలి. వేటకి ఓపిక అవసరం, తొందరపడకండి.
మన ఓపికే మన ఆయుధం. హ్మ్. మీకెందుకమ్మా ఇవన్నీ? వంట చేసినారు కదా, ఇంటికాడనే ఉండొచ్చు కదా. ఒక్కదాన్నే ఏం చేయను దేవమ్మా. అయినా నువ్వు ఒక్కదానివే ఇవన్నీ ఎలా తీసుకెళ్తావు? నేనొస్తే తప్పేంటి? సరే అమ్మా, పదండి. హ్మ్. అమ్మా, భోజనాలు అట్టుకొచ్చాను. అక్కడ పెట్టండి. మొత్తం తినేయాలి, వదిలేబాకండే. సరే. వస్తానమ్మా. Oh shit! ఈ రూమ్ లో కరెంట్ పోతే ఇంత చీకటి ఉందేంటి? పోర్ విలేజెస్. ఎవరు వచ్చింది? హూ? వంటల వాసన వస్తున్నాయి. దేవమ్మ భోజనం తెచ్చినట్టుంది. ఓ సరే, అక్కడ పెట్టి వెళ్ళు. ఆ, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఛా, ఈ ఇల్లు ఒకటి వెంటిలేషన్ ప్రాబ్లం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.